దేవతల పూజలకు పాలించే శమగంగమేళావు మడుగులో దిగబడ్డప్పుడు తల్లి పిల్ల కామదేవుడిగా కాపాడినట్ట ఏమంటున్నదయ్యా అటువంటి కలిగిన జమదగిరి గురుదేవా ఏ ఊరు నీదే పల్లె ఎక్కడ పోతున్నావు అన్నప్పుడు కలిగిన అమ్మాయ్యా తండ్రి బాబాలకి విమోచనార్థమయ్యి ఒకవేళ రాజభ్రష్టునే చేరవచ్చిన తండ్రి వయసు లోపల సగం వయసు వచ్చి నువ్వు పాపాల పారోకం చేసుకున్నాడు కళ్యాణం చేసుకున్నాడు పిల్లలుగానే జనడయ్య పుట్టిన పిల్లలతోటి ఆడ పాలన ముచ్చట తీసుకునేదన్నడే నువ్వు వచ్చినట్టుంటే కనుకనేమి నీ కళ్యాణం జరిపిస్తానన్నడట కామదేవి కలిగినవి కామదేవ సాయంతోటి కాచగా కైలాసం చేరవచ్చినారు శ్రీకాంత్ కూర్చుందిరా మరి ఒకవేళ కలిగినవి దేవా శంకరుడైనా జమదగ్ని గురుదేవుడు ఏదైతే స్వయంవరం ఎక్కిండో బాజా భజత్రుడు వేరు ప్రోగుతున్నాడు లాడ వేరుడు ప్రోగుతున్నాయి నగోదున పీడలేకంగా వీణా కనివిడిగా పలుకులు తాళ మేడగా ప్రోగుతుండగా బండారి రాలంగా కలిగినే పెళ్లి కొడుకుని రాజు అటువంటి కలిగినేమి పెళ్లి కూతురు రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ కళ్యాణాన్ని కలిగినేమి దేవశంకరుడైనా మరి ఆకాశవంతరులు వరిసిండి పూతలంత పందులు వరిసి పందుల కింద పచ్చిపుచ్చాల పోలరాయగా మీద ఎల్లమ్మ పెళ్లి కూతురాయ దేవతకి పెళ్లి కొడిగాయే బ్రహ్మదేవుడు పడవారి ఏడుమోగల చందనం వేసుకొని రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి గౌరి పూజ చేయబట్టారు ఎల్లమ్మ కళ్యాణానికి కలిగిన సాక్షాత్తు శివుడు పార్వతీదేవి ఏ ప్రకారంగా గౌరి పూజ చేసిరో ఈ పొద్దు కలిగిన మహాగ్రవారి ఇంటిలో నెలకొన్న రేణుక ఎల్లమ్మ బాలమణి రాజు పేరు మీద మనవతార వల్లన్న గొల్లవరికి ఏదమ్మ పేరు మీద ఇంద్రదేవ దగ్గర గంధర్వ సరకర నందడు కుజుకు పేరుడు వాయుదేవుడు వర్ణదేవుడు యమధర్మ రాజు ముక్కోడు దేవన దేవతల సాక్షిగా కుల పెద్దల సాక్షిగా